మహారుద్ర సహిత సహస్ర చండీ యాగంలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరవుతున్న కేసీఆర్ కొన్ని గంటల పాటు హస్తినలో ఉంటారు. రెండో రోజు యాగం హారతి పూర్తయిన తర్వాత కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళతారు. కేసీఆర్ తో పాటు కేకే, కవిత, సంతోష్ కూడా ఢిల్లీ వెళతారు. ఢిల్లీలో పలువురు మంత్రుల్ని కలవబోతున్న ఆయన రాత్రికి స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. మరోవైపు హస్తిన బాట పట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. కొద్ది రోజులుగా ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు మరోసారి ఎన్డీయేతర పార్టీ నేతలతో దేశ రాజకీయాలపై చర్చించబోతున్నారు. ఇందుకోసం ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళతారు చంద్రబాబు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఎన్డీయేతర పార్టీల నేతలతో బాబు సమావేశం కాబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారుపై చర్చించబోతున్నారు. అలాగే అమరావతిలో నిర్వహించాల్సిన ధర్మ పోరాట దీక్ష తేదీలను ఖరారు చేయనున్నారు. బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి సభల తేదీల నిర్వహణపై కసరత్తు చేయనున్నారు బాబు. 10 రాష్ట్రాల్లో కోల్కతా తరహా సభలు ఏర్పాటుపైన కూడా చర్చించనున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై జాతీయ స్థాయి పోరాటానికి ఎన్డీఏ తదితర పార్టీలతో సమాలోచన చేయనున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్తో బాబు సమావేశమవుతారు. అమరావతిలో నిర్మించిన హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి ఆయన్ని ఆహ్వానించనున్నారు.